అంటే మీ ఆయన అప్పు చేసినా ఏం చేసినా నీకు సంబంధం లేదా? లేదండి. 1,50,000 ఏం చేశాడు? ఎవరు కట్టాడు? దేనికన్నా ఇట్టాడా? సో మరి ఈరోజు ఓ క్రేజీ ప్రాంక్ చేస్తున్నాం. ఆ ప్రాంక్ ఏంటంటే కనుక తను ఉన్నాడు కదా, తను మా దగ్గర 1,50,000 అప్పు తీసుకున్నట్టు వాళ్ళ ఇంట్లో వెళ్ళి నేను అడుగుతాను. నేను అది రియాక్షన్ ఎలా ఉందనేది ప్రాంక్ చూద్దాం. ఉన్నాడమ్మా బయటికి వెళ్ళాడా? బయటికి వెళ్ళడం ఏంటి? ఐపీఎల్ పెట్టకని చెప్పి డబ్బులు తీసుకున్నాడు 1,50,000. 50,000 ఇచ్చాడు, 1,00,000 రూపాయలు ఇవ్వాలి. ఇంకా కాకినాడ. హలో, ఎక్కడున్నావయ్యా? ఎవరా డబ్బులు తీసుకున్నావు? ఎక్కడెక్కడో తిరుగుతున్నావు? ఇంటి దగ్గర ఉన్నారా? నేనే ఇప్పించాను మీ వాళ్ళకి. నన్ను అడిగాడు ఇంటికి వచ్చి, అక్క నాకు కొంచెం అర్జెంటు డబ్బులు కావాలంటే సరే అమ్మా నేను ఇప్పిస్తాను అని చెప్పేసి అన్నాను. అప్పుడే 1 మంత్ అయిపోయింది. ఈయన ద్వారా ఈయన దగ్గర నుంచి తీసుకున్నారు. ఆయన వడ్డీ కట్టలేదు, ఏమీ కట్టలేదు. ఈయనతోనేమో నేను ఇల్లు చూపించు అని చెప్పేసి ఫోన్ ఎత్తాడు తమ్ముడు. ఫోన్ చేస్తానేమో ఇలా ఈయనకి బాగాలేదంట కదా. ఎక్కడెక్కడ తిరుగుతున్నావు? ఇక్కడ 50,000 1,00,000 పెడతావు. టైం అంటే ఎన్ని రోజులు? సంతకాలు పెట్టించైతే. తమ్ముడు నేను నిన్ను నమ్మి ఇప్పించాను, నువ్వేమో ఇట్లా చేస్తే ఎలాగే. ఈయనేమో నువ్వు ఫోన్ ఎత్తావు, సమాధానం చెప్పవు. ఇప్పుడు నేను నిన్ను నమ్మి ఇచ్చినప్పుడు నువ్వు ఎట్లా చేస్తే ఎలా తమ్ముడు? అక్క నాకు ఇలా అర్జెంటు, నాన్నగారికి బాగాలేదు అని చెప్పు. మీరు ఇక్కడ ఉండేవారంట, మారిపోయారంట, వాళ్ళే చెప్పారు మాకు ఇల్లు. అడుగున్నాను లోపలికి వెళ్ళాను. కరెక్ట్గా చెప్పు. చాలా నెలలు అయిందండి. అప్పుడే దగ్గర 4 నెలల పైనుంచే చెప్పట్లేదు. అక్క కొంచెం అర్జెంట్ అని చెప్పి ఇంటికి వచ్చి అడిగాడు. సర్లే తమ్ముడు మా నాన్నగారికి బాగాలేదని చెప్పేసి రామచంద్రపురం ఎక్కడికో తీసుకెళ్లారండి హాస్పిటల్కి. అది చెప్పేసుకుంటా వచ్చారు. నేను ఈవిడెవరో నాకు తెలీదు. అంటే నేను ఎప్పుడు చూడలేదు కదమ్మా. ఇల్లు పోనీ చెప్పరా, నోట్ మీద సంతకం పెట్టించు. పోనీ ఈయనేమో నన్ను తినేస్తున్నారు. చెప్పిన మాటలన్నీ అయిపోయినాయి. వడ్డీ కట్టావు, ఏం కట్టావు? ఎప్పుడు తీసుకున్నావు? ఎన్ని రోజులు అవుతుంది? నువ్వు సమాధానం చెప్పాలి. ఫోన్ అయితే సమాధానం చెప్పాలి. మాట్లాడమ్మా, నువ్వు మాట్లాడు. ఏంటి తెలీదు? చెప్పలేదా మీకని చెప్పి తీసుకున్నాడు. మా ఆవిడకి అర్జెంటు కొంచెం అని చెప్పేసి తీసుకున్నాడు. అలా అంటేనే నేను ఇచ్చాను. సర్లే ఒక ఆడపిల్లకే కదా హెల్ప్ చేయాలని తీసుకున్నాడు. మాట్లాడమ్మా, చెప్పు. నువ్వు పెడతావా? సంతకం పెడతావు? ఎందుకు పెట్టావు? మరి మీ ఆయన గారు తీసుకున్నది నీకే కదమ్మా సంబంధం. ఏ పెట్టమ్మా, సంతకం పెట్టా. మావి గారా లేకపోతే సంతకం పెట్టండి, ఇద్దరు సంతకం పెట్టండి. సంతకం పెట్టించాయా? నేను పెడతానండి సంతకం. నేను పెడతాను. సంతకం పెట్టించు.
నేను పెడతాను కదా. నువ్వు కాదు, ఇద్దరు శాతం ముగ్గురు పెట్టండి, సంతకం పెట్టండి. నాకు కుదరదు. లేదా ఇప్పుడు ఇవ్వండి, ఒక 50,000 ఇవ్వండి. ఇప్పుడు లేక ఏంటి నువ్వు సమాధానం ఎత్తావు? అప్పటికప్పుడు వచ్చి మీరు అడిగి తాతయ్య గారు ఇప్పుడు ఒక విషయం, అప్పటికప్పుడే కాదు తాతయ్య గారు, కరెక్ట్ గా 5 నెలల నుంచి అదే చెప్తున్నా. మీరు వచ్చారు ఇప్పుడు ఆయన బాలేదని ఆయన చెప్తున్నారు. మీరు మాట్లాడండి, ఎప్పుడు ఇస్తారనేది మీరు మాట్లాడండి. అంటే నీకు తెలియకుండా, నీకు చెప్పకుండా, నీకు ₹1 ఇవ్వకుండా ఇచ్చేస్తారండి. నాకు చెప్పాడు నాన్నగారికి బాగాలేదు, అదే తినకి బాగాలేదు, ₹1,50,000 తీసుకున్నాడు. 1,50,000 అక్షరాలు నేను ఇప్పించాను ఈయనతో. 1,50,000 ఇప్పిస్తే 50,000 తెచ్చిచ్చి అక్క ఇవి ఇలా ఉంచు అని చెప్పి మిగిలిన ₹1,00,000 ఇవ్వలేదు ఆయన. చెప్పలేదు 1,50,000 ఎవరికి కట్టావు నువ్వు అసలు? చెప్పలేదు 1,50,000 ఎవరికి కట్టావు నువ్వు అసలు? ఎవరికి కట్టావు ఈ రోజు 1,50,000? ఇప్పుడు ఏ విధానం తెచ్చుకున్నా ఇప్పుడైనా అమ్మ నెలకింతని కడతానని మాట చెప్పలేదు. 4 నెలల నుంచి తమ్ముడు, ఇంకా తమ్ముడు తెలుసు కాబట్టి ఎందుకు తీసుకున్నా నాకు తెలియక ఎవరికి కట్టావు నువ్వు? బాగుగా ఆ మాట మీరు అనకూడదు. మమ్మల్ని ఏం చేద్దంటే ఆ ఇచ్చేటప్పుడే మమ్మల్ని అడిగి ఇవ్వాలి కదండి. 1,50,000 అంటే ఎలా ఇచ్చేది? ఏమండి అలా అనకండి. ఇప్పుడు ఈయన ఏం చేసినా చెప్పకపోయినా ఆవిడ పేరు చెప్పాడు. ఆవిడ పేరు ఆయన ఒకసారి అడగండి. ఆయన వచ్చినప్పుడు 1,50,000 నేను అలా పెట్టాను ఇంట్లో, నేను తీసుకొచ్చి నా దగ్గర లేకపోయినా ఈయన దగ్గరికి వెళ్ళాను. తీసుకురాలేదు కదా, అమ్మగారింటికి వెళ్తున్నారు. మీరు అమ్మగారింటికి ఆయన ఎవరికి ఇచ్చారో తెలియదు. ఆయన ఇచ్చిన వాళ్ళు వచ్చి సంతకం పెడతారు. అంటే ఆయన మీ సంబంధం లేదా? లేదండి, లేదు. 1,50,000 ఎవరికి పెట్టినట్టు ఈ రోజు? అంటే నాకు తెలియదు, ₹1 తీసుకున్నాడు తెలియదు. ఎవరికి ఇచ్చారో అని పెడతారు. మీకే అని చెప్పాడని నేను ఇచ్చానమ్మా. నేను వెళ్ళిపోయిన తర్వాత అడగడం ఏంటి? మరి ఎవరికి పెట్టారు ఏంటో నేను కనుక్కోవాలి కదండి. 1,00,000 సరే మేము వెళ్ళిపోతాం. మీ మాట దయవంచి మేము వెళ్ళిపోతాం. ఒక సంతకం పెట్టియండి, ఎందుకంటే మీతో కూడా మేము పెట్టించుకో. ఎందుకంటే మీరు ఇది కాబట్టి ఈయన తరంతరం ఆవిడకి సంబంధం కాబట్టి, వాళ్ళ ఆవిడ కాబట్టి మేము ఆవిడని అడుగుతాం. ఇప్పుడు పెట్టండి. ఒక మాట, చిన్న మాట. ఆడి మీద నాకు నమ్మకం చెప్పిన మీరు ఇచ్చారు. లేదు అబద్ధం ఆడ ఇచ్చామండి. ఇచ్చారు కదా. వాడు తీర్చగల శక్తి ఉంది, తీర్తాడు. అమ్మా కొంచెం గడిపేపండి. ₹1,00,000 మాత్రం చేతికి హ్యాండ్ ఓవర్ నేనే. ఇంట్లో ఖర్చులు కట్టాయని ఇంట్లో ఖర్చులుగా ₹1,00,000 ఇది అప్పుడప్పుడు ఇచ్చారు అంటారు కదమ్మా. ₹1,00,000 చేతికి ఇచ్చాడంటే ఎవరికి ఇచ్చాడండి? ₹1,00,000 చేతికి ఇచ్చారు. ₹1 కట్టబడినా నా సొంత డబ్బులు తీసుకెళ్లి మాట ఇచ్చానని నా మాట పోతుందని వడ్డీ కట్టాను. నీ నెంబర్ నాకు దగ్గర లేదురా నిజంగా. ఫోన్ చేసి ఎన్నిసార్లు ఫోన్ చేస్తే ఏమన్నాడు తెలుసా? మా ఆవిడ వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది, వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిందని చెప్పు, మాట్లాడు. 1,50,000 ఎందుకు తీసుకున్నా చెప్పు నాకు. 1,50,000 ఎందుకు తీసుకున్నా చెప్పు నాకు. చేద్దాం కదా తీసుకున్నాను. ఎందుకన్నాను? దేనికి తీసుకున్నా? 1,50,000 ₹1,50,000 ఎవరికి తీసుకున్నా ఎవరికి పెట్టావు? నీ నెంబర్ నా దగ్గర లేదురా. నేను ఈయన నాకు తెలుసు కాబట్టి నేను ఈడికి ఇప్పించాను. ఒకవేళ ఒరే మీ ఆవిడతో ఒక ఫోన్ చేయించరా అని అడిగితే తాతయ్య గారు మీరు ఆగండి, మీరు మాట్లాడకండి. మీ అబ్బాయి కాబట్టి మీరు వెనకేసుకొని వస్తారు. అంటే మీ ఆయన అప్పు చేసినా ఏం చేసినా నీకు సంబంధం లేదా? లేదండి.
నాకు పెట్టలేనప్పుడు నాకు సంబంధం ఏం సందీపు ఏం చేసావు డబ్బులు? మీ ఆవిడకి ఇవ్వలేదంటున్నావు, మీ నాన్నగారికి ఇవ్వలేదంటున్నావు. ఒకసారి ఫోన్ సైలెంట్లో పెట్టు. ఒక నిమిషం వాళ్ళ అమ్మకి ఇచ్చాడేమో అడుగుతాను అక్కడ. చెయ్యండి వాళ్ళ అమ్మగారికి. వాళ్ళ అమ్మగారికి ఇచ్చాడేమో అడుగుతాను. పెట్టండి వాళ్ళ అమ్మగారి దగ్గర వాళ్ళ అమ్మగారికి వచ్చాడమ్మా. ఆడు అసలు పైసా ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎప్పుడైనా కొనుక్కొని రాలేదు. మరి 1,50,000 ఏం చేశాడు? ఎవరికి ఇచ్చాడు? ఇంక దేనికన్నా ఇట్టాడా? అరే, ఆడికి ఏదో మాట చెప్పురా. దేనికన్నా ఇట్టినట్టున్నాడు అయితే. కూర్చోబెట్టి. ప్రాంక్ వీడియో అమ్మా. ఇందులో డబ్బులు అప్పు తీసుకోలేదు మీ ఊడు, ఏమీ తీసుకోలేదు. చాలా మంచి వ్యక్తి. ఇటు చూడు ఆయన చెప్పు ఎలా ఉంది వీడియో తీస్తున్నారా నీకు ముందే తెలుసా? ఆ? మరి అంటే మీ ఆయన నిజంగా అప్పు చేసినా సరే నువ్వు పట్టించుకోవా? తను షాక్ లో ఉన్నది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ప్రాంక్ అయితే చాలా బాగా వచ్చింది. వాళ్ళ ఆవిడైతే నాకు సంబంధం లేదనే అనేసింది. మొత్తానికి అయితే వాళ్ళ ఆవిడని అలాగే వాళ్ళ నాన్నగారిని కూడా మేము భయపెట్టాము. అండ్ మరి మళ్ళీ ఒక ప్రాంక్తో మళ్ళీ మేము ముందుకు రావాలంటే కనుక మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.